ఇండో గ్లోబల్ హెల్త్ ఎక్స్పో షో 2014 హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో కొనసాగుతోంది. దేశ విదేశాల నుండి ప్రముఖ డాక్టర్లు ఈ ఎక్స్పోలో పాల్గొన్నారు. హృదయ సంబంధ వ్యాధులకు ఆధునిక పరికరాలు, చికిత్సలకు సంబంధించిన వాటి గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దాదాపు 2500 మంది డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ రమేష్ బాబు కార్డియో చికిత్సపై సెమినార్ ఇచ్చారు. ఏంటంటే సిమ్టమ్ వస్తేనే చేయించుకోవాలనేది కాకుండా ఏసిమ్టమాటిక్గా ఈ ఫ్యాట్ చేరటం అనేది అని కనుక్కోవడం అనేది. నెంబర్ 2 ఏంటంటే ఇంకా ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారంటే రిస్క్ ఫ్యాక్టర్స్. చాలామంది డాక్టర్స్కి కానీ లేకపోతే మేము చదువుకున్నప్పుడు కానీ హార్ట్ డిసీజ్ని సస్పెక్ట్ చేయడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు. అంటే ఏంటి, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉంటేనే హార్ట్ డిసీజ్ వస్తుంది, అది లేకపోతే అసలు రాదు అనేది. ఇది కూడా చాలా తప్పని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏంటి, సో కాల్డ్ మనం ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో హార్ట్ అటాక్ పేషెంట్ అడ్మిట్ అయితే వాళ్ళల్లో మేము ఇదివరకు లో రిస్క్ అనుకునేటటువంటి గ్రూప్లోకి 80% ఉంటున్నారు. అంటే వాళ్ళల్లో చాలామందికి బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది, సిగరెట్లు కాల్చరు, సన్నగా ఉంటారు, అయినా కూడా హార్ట్ అటాక్ వస్తుంది 80%. అందువల్ల ఈ లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటేనే మనం హార్ట్ డిసీజ్ సస్పెక్ట్ చేయాలి అనేది చాలా తప్పు. అందువల్ల ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్లో కూడా అమెరికాలో 4% లిటిగేషను అసలు ఓన్లీ హార్ట్ అటాక్ మిస్ అయినందువల్ల వాళ్ళ ఈసీజీ నార్మల్గా ఉంటుంది.